అది ఈ అమ్మాయిల్లో ఒక అమ్మాయి వస్తుంది. ఓకే. ఆ అమ్మాయికి చెప్తాడు నువ్వు ఇంకొక ఇద్దరిని తీసుకురావాలని. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ గ్రూపులో ఇక్కడ ఎవరో మసాజ్ ఒకరిని లాగేస్తారు. మెల్లగా అమ్మాయిల ద్వారానే ఒక అమ్మాయితో ఇంకొక ఇద్దరు, మళ్ళీ ఆ ఇద్దరు, అలాగలాగలాగా మొత్తం లెక్క తేలేసరికి 1000-200 మంది అమ్మాయిలు తేలారు. రకరకాల అంటే అదే వాళ్ళకి పత్తలాగా చిన్నగా ఉన్నారు సార్ అందరూ అసలు. చిన్నపిల్లలు 14 ఏళ్ళ నుంచి ఉన్నారు, 18 ఏళ్ళ వరకు ఎక్కువగా మైనర్సే ఉన్నారు. అంటే 18 ఏళ్ళ లోపల వాళ్ళే 90% ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలంతా కూడా మెల్లగా రకరకాల ప్రలోభాలతోనూ లేకపోతే కొంతమందిని కిడ్నాపులు చేయడం ఇలాగా తీసుకొచ్చేసి ఐలాండ్ లో పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి సప్లై చేయడం. సో ఈ రెండోది తన ప్లాన్ ఏంటంటే వీళ్ళందరూ రేపొద్దున నాకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నన్ను కాపాడాలని చెప్పి వీటిల్లో కెమెరాలు పెట్టేశాడు, ఫిక్స్ చేసేసాడు. కట్టేటప్పుడే లోపల పెన్ హోల్ కెమెరా అంటారు, చాలా పెన్ హోల్ కెమెరాస్ అంతా పెట్టి అన్ని రికార్డ్ అయిపోతాయి కదా, అన్ని రికార్డ్ చేసేసాడు అన్ని చోట్ల. సో అట్లాగే వీళ్ళ ఈమెయిల్స్, వీళ్ళతో సంభాషణలు అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు హార్డ్ డిస్కుల్లో. వీళ్ళతో ఫోటోలు, వీడియోలు, వీళ్ళ కాలు ల్యాగ్స్, తర్వాత వీళ్ళ జట్టు ఇతను ప్రత్యేక లోలిత ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టాడు. లోలిత ఎక్స్ప్రెస్ అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, లోలిత అనే చిన్న అమ్మాయితో పెద్ద అతను లోలో పడతాడు, నవల అది. అంటే వీడికి ఉండే చిన్న అమ్మాయిల పిచ్చిన అన్ని చోట్ల చూపిస్తా వచ్చాడు. దాని పేరే లోలిత ఎక్స్ప్రెస్ అని జట్టుకి, ప్రైవేట్ జట్టుకి పేరు పెట్టాడు. దాంట్లో చాలా మంది ట్రావెల్ చేశారు, ఇండియన్స్ కూడా. వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా పెట్టుకున్నారు. సో బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళకి ఇతను అమ్మాయిలను సరఫరా చేయడం. ట్రంప్ అయితే ఇతను పొగుడుతూ కూడా అప్పట్లో ఫ్రెండ్స్ బాగా ఒకప్పుడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ విషయంలో గొడవలు వచ్చాయి. అంతకుముందు ట్రంప్ ఇతను పొగుడుతూ ఇతనికి కొంత యంగ్ అమ్మాయిలు అంటే ఇష్టమని కూడా ప్రకటించాడు ఓపెన్ గానే ట్రంప్. సో అట్లాగే మన అనిల్ అంబానీకి కూడా నేను 2017లో ఒక ఈమెయిల్ బయటకు వచ్చింది. మన ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీకి, నువ్వు నాకేమి చూస్తావు అంటే టాల్ స్వీడిష్ బ్లాండ్ ఉమెన్ ఉంది టు మేక్ ఫన్, నువ్వు విజిట్ చేసినప్పుడు అంటే అయితే అరేంజ్ దట్ అన్నాడు మనోడు. ఆ మెయిల్ కూడా బయటకు వచ్చింది. ఇలాగా మొత్తం అంటే ఇతను సెలబ్రిటీ వరల్డ్ లెవెల్లో ఉండే ఒక హైఫై బ్యాచ్ నంతా తన గుప్పెట్లో పెట్టుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ వచ్చాడు ఈ అమ్మాయిల్ని చేసుకొని. కానీ చాలా టిపికల్. ఇది 2000 సంవత్సరం నాటికి కొంత బయటకు వచ్చింది. అప్పటికి విక్టిమ్స్ కొంతమంది, ముఖ్యంగా ఒక 14 ఏళ్ల పాప వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా మా పాపని ఇట్లా మిస్యూజ్ చేశాడు. ఇతను అనేక మందికి ప్రెగ్నెంట్ కూడా చేశాడు. వాళ్ళ చాలా మంది చిల్డ్రన్ కి ఇతను ఫాదర్ కూడా ఇతనికి విపరీతమైన పిచ్చి అంట. రోజుకి 3 సార్లు మసాజ్ చేసుకునేవాడు అమ్మాయిలతో ఇతను. రోజుకి 3 సార్లు అదే పనిలో ఉండేవాడు. అట్లాగే వీళ్ళందరినీ ట్రాప్ చేసేవాడు. సో అలాగా అతను దేశాధ్యక్షుల దగ్గర నుంచి దేశంలో అందరినీ ఇతను చేశాడు. 35 లక్షల పేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రపంచం. అయితే ఇక్కడ ఈ 2000 నుంచి కేసులు పెట్టుకుంటూ వచ్చారు. అవి కేసులు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వచ్చాడు. 2008లో మాత్రం ఇతనికి శిక్ష పడింది. అంటే కోర్టులో ఇతనే గిల్టీ ప్లీడ్ అంటారు, అంటే నేను నేరం చేశానని ఒప్పుకున్నాడు. నేరం ఏంటి, ప్రాస్టిట్యూట్స్ ఉండరు, సెక్స్ వర్కర్ని తాను సప్లై చేయడం అన్న చిన్న నేరం పెట్టారు ఇతని మీద. దాంతో ఇతనికి జస్ట్ 13 నెలలు జైలు శిక్ష పడింది. ఆ 13 నెలలు కూడా వర్క్ ప్లీజ్ అంటారు, అంటే వర్క్ రూల్స్ అంటారు, వర్క్ రిలీజ్ అంటారు. వర్క్ రిలీజ్ అంటే ఇతను కమ్యూనిటీ వర్క్ లో పోయి సేవ చేయొచ్చు అనమాట. మనకి పెరోల్లాగా రోజుకి 12 గంటలు బయటకు వెళ్ళొచ్చు ఇతను. అలాగా కారు పెట్టుకున్నాడు, డ్రైవర్ని పెట్టుకున్నాడు, వాడు జైలుకి వస్తాడు, ఇతను బయలుదేరుతాడు, 12 గంటలు బయట తిరిగేసి కమ్యూనిటీ సర్వ్ చేసినట్టు అక్కడ రికార్డులో క్రియేట్ చేసుకొని మళ్ళీ జైలుకి వచ్చేవాడు. జైలు కూడా ఇతను ఉన్న సేపు ఓపెనే ఉంటుంది. ఇలాగా గడిపేసి 13 నెలలు జైల్లో లేకుండా త్వరగానే బయటకు వచ్చేసాడు. సో అప్పటి నుంచి మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాడు, కేసులు నడుస్తున్నాయి. కాకపోతే ఇతను వెనక ఏంటంటే సిఐఏ, ఇతను సిఐఏ మనిషి అని, తర్వాత మొసాద్ ఏజెంట్ అనేది ప్రధానంగా వస్తుంది. FBI చెప్పింది ఇతను మొసాద్ ఏజెంట్ అని, వాళ్ళ రికార్డులో ఉన్నారు. అట్లాగే ఇతని మీద బుక్కులు రాశారు. విట్నీ వెబ్ అనే ఒక ఆవిడ
వన్ నేషన్ అండర్ బ్లాక్ మెయిల్ అని ఒక బుక్ రాసింది. దాంట్లో కూడా ఇతను సిఏ అండ్ మొసాద్ ఏజెంట్. అంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్పట్లో ప్రధానమంత్రి యహూద్ బరక్ అని ఉండేవాడు. ఈ యహూద్ బరక్ తో ఇతనికి చాలా క్లోజ్ అన్నమాట వీళ్ళిద్దరు. బరక్ అయితే ఇతను ప్రాపర్టీస్ అరెస్ట్ అయినాక కూడా ప్రాపర్టీస్ అంతా కూడా విజిట్ చేశాడు. సో బరక్ అనే ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహుకి ఆపోజిట్ అన్నమాట అతను ఉన్నప్పుడు ఇతనికి ఫుల్ హెల్ప్. అట్లాగే ఇతని క్లయింట్స్ లో, అమెరికాలో ఇతని క్లయింట్స్ ఉన్నారు కదా బిజినెస్ లో, వాళ్ళు ఎక్కువ మంది జ్యూసే, యూదులే. సో ఇక్కడ బాటం లైన్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రభుత్వము ఇతను ఎదిగినాక తనని మొసాద్ ఏజెంట్ గా మార్చి వాళ్లే గైడ్ చేశారు. ఇలాగా ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళంతా నీ కంట్రోల్లో పెట్టుకో, మనకు అనుకూలంగా పాలసీలని గాని ఆయా దేశాల్లో మన వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. అట్లాగే అమెరికాలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకోవడం ద్వారా అమెరికాలో ఉండే పాలసీలను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్న ఒక యాంగిల్లో ఇతను ఉపయోగించుకున్నది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అంటే ఒక మొసాద్ ఏజెంట్ లాగా. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు, ఇతను ఇజ్రాయెల్ ఏజెంట్ కాదు, పర్సనల్ గా బరక్ కి ఏజెంట్ అని చెప్తున్నాడు. పర్సనల్ ఏముంటది అక్కడ, మొసాద్ ఏజెంట్ గానే ఉంది. రెండోది 2008లో ఇతనికి తక్కువ శిక్ష వేశాడు కదా, కోస్టా అంటారు అతను ఏమంటున్నాడు అంటే, అప్పుడు నేను ఎందుకు ఇతనికి తక్కువ శిక్ష వేశానంటే నాకు గైడెన్స్ వచ్చింది, అరే ఇతను ఇంటెలిజెంట్ వాడు, ఇంటెలిజెన్స్ కాబట్టి నువ్వు తక్కువ లైట్ తీసుకో అని చెప్పారు అని కూడా అతను అంటున్నాడు. సో ఇవన్నీ మెల్లమెల్లగా కోర్టులు ఒకేసారి బయట పెట్టకుండా మెల్లమెల్లగా వదులుతూ డాక్యుమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చాయి. తర్వాత 2019లో ఇతనికి శిక్ష పడింది. ఈమె గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా గేస్లే మ్యాక్స్వెల్, ఆమెకి 2021లో 20 సంవత్సరాలు శిక్ష పడిపోయింది. ఆమె జైల్లో ఉంది. అయితే ఇతనికి శిక్ష పడితే, ఇతనికి ఎప్పుడు శిక్ష పడింది, 2019 జూలై 6న శిక్ష పడితే ఆగస్టు 10న మిస్టీరియస్ గా చనిపోయాడు జైల్లో. ఎట్లంటే ఇతని సెల్లో ఫస్ట్ ఒక అటెంప్ట్ జరిగింది. ఆ అటెంప్ట్ ఏమన్నారంటే అతను ఆత్మహత్యకి ట్రై చేశాడు, పైన పడుకొని ఉండి దూకేశాడని చెప్పారు. దానికి మళ్ళీ వేరే సెల్ మార్చారు, వేరే సెల్లో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ గార్డులు ఎవరి అవర్కి చెక్ చేయాలనేది రూల్ పెట్టారు, కెమెరాలు పెట్టారు. కానీ ఇతను చనిపోయిన రోజు గార్డులు 3 గంటలైనా కూడా ఎవరు చూడలే, మేము నిద్రపోయేసామని చెప్తున్నారు గార్డులు. కెమెరాలు ఆ రోజు పనిచేయలే, మెడ ఎముకలంతా ఇరిగిపోయినాయి. అంటే మొసాద్ ఏజెంట్లే ఇతను చంపేశారు జైల్లో అనేది కూడా ఒక వార్త అన్నమాట. ఇతను జైల్లో తనని ఎవరు ఏమి చేయకుండా అందరికి బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు వేసేవాడు, ఏమన్నా చేస్తారేమో జాగ్రత్తగా. జైల్లో మిగతా ఖైదీలను తనేమీ చేయకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఎవరి మంత్ డబ్బులు వెళ్ళేవి. అలా అంతా కూడా చూసుకుంటా వచ్చాడు. కానీ ఇతన్ని చంపేశారని చెప్తున్నారు. 2019లో ఇతను డైడ్. ఇతను చనిపోవడం వల్ల ఏమైంది, ఇతనికి హెల్ప్ చేసిన వాళ్ళు లేకపోతే ఇతని ద్వారా అమ్మాయిల్ని వాళ్ళు యూజ్ చేసుకున్న వాళ్ళందరూ సేఫ్. ఇప్పుడు ఎవరు ఇదేం లేదు, ఎవరు నా పేరు ఎందుకు నాకు తెలియదు అంటున్నారు. మరి దీని మీద ఇప్పుడు ట్రంపే ప్రెసిడెంట్, ట్రంప్దే 38,000 సార్లు, దీంట్లో 38,000 చోట్ల ట్రంప్ పేరు ఉంది. అయినా ట్రంప్ అదంతా అబద్ధాలు అని చెప్తున్నాడు. ఇంకెవడు దీని మీద చేస్తాడు? ఇది ఓన్లీ చర్చ తప్ప ఏమీ జరగదు ఫైనల్ గా. ఇప్పుడు మోడీ పేరు కూడా బయటకు వచ్చింది, మోడీ ఇజ్రాయెల్ కి వెళ్ళడం ఇతను అంతా ఉందని. అంబానీ పేరు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఇండియన్ లో చాలా మంది పేర్లు వచ్చాయి, వాళ్ళు కూడా నాకేం తెలీదు అంటున్నారు. అంటే ఇప్పుడు సార్ ఈ ఫైల్స్ కి సంబంధించి ట్రంప్ కి ఆల్రెడీ ముందరే తెలిసే దాని మీద ఎంక్వైరీకి సైన్ చేయలేదు అని కదా గతంలో వార్త. సో ఇప్పుడు ఆయన పెట్టాల్సి వచ్చింది సైన్. అంటే ఇది ట్రంప్ ప్లాన్ ఏమైనా ఉందనుకోవచ్చు. అంటే ఆయన పేరు ఉన్నప్పటికీ కూడా ట్రంప్ కి వ్యతిరేకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇది అన్ని గ్రూపుల్లో లెఫ్ట్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు. ఇది కొంత డైవర్ట్ చేయడానికి వాడుతున్నాడు, అంతకంటే ఏమి లేదు. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు మోడీ పేరు ఉంది, మోడీని ఎంక్వైరీ చేస్తానంటే మోడీ కొంత ఇది ఉంటది కదా. అలాగా ట్రంప్ తనకు అనుకూలంగా దీన్ని మలుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు, అంతకంటే ఏం లేదు ఇది. సో అందువల్ల కోర్టులు మెల్లమెల్లగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి 2026లో అన్ని బయటకు వచ్చాయి, జనవరిలో ఇది జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఆడిన డ్రామాగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో టాప్ బ్యాచ్ అందరూ కూడా అన్నిటికంటే దారుణం అమ్మాయిల్ని 1000-200 మంది అని ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు.
ఇప్పటి వరకు వస్తున్న లెక్కల ప్రకారం అసలు అందులో పోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు చాలా మంది మనకి. చనిపోయి ఉంటారు. చాలా మంది చనిపోయి ఉంటారు. అతనికి కోఆపరేట్ చిన్నపిల్లలు చేయకపోతే దారుణంగా కొట్టేవాడు, దారుణంగా హింసించేవాడు వాళ్ళని. ఉమ్. వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి డ్రగ్స్ అవును. ఇచ్చేసి అలవాటు చేయడం, ఒక బీస్ట్ టైప్ లో సో బిహేవియర్ బిహేవ్ చేసి చేశారు వీళ్ళు. సో అది బేసిక్ గా ఎప్స్టీన్ ఫైల్స్. అవును అవును అసలు చాలా చాలా డిఫరెంట్ దీని మీద ఆల్రెడీ డాక్యుమెంటరీస్ చాలా వచ్చాయండి. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో కూడా డాక్యుమెంటరీ ఉంది. హెచ్బిఓ చేసింది. చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఆల్రెడీ వచ్చాయి దీని మీద. కాకపోతే అమెరికాలో ఏంటంటే ఇలాంటి స్కామ్స్ ఫైనల్ గా ఏమి తేలవు. ఏ దేశంలో అయినా అంతే, ఫైనల్ గా ఏమి తేలవు. ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ నడిపిన కుట్రగా చెప్తున్నారు. సరే ఇప్పుడు ఆయన తాలూకా ప్రాపర్టీస్ ఏవైతే అవి ఉన్నాయి ఉన్నాయో ఆల్రెడీ. అతను విల్లు కూడా రాశాడు. వాళ్ళ ఆహా. గర్ల్ ఫ్రెండ్స్ కి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాడు, కొంతమంది Okay, ఫ్రెండ్స్ okay. కి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు లేడీస్ ప్రాపర్టీస్ ని మేనేజ్ చేస్తున్నారు. అవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.